హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న శాంసంగ్ గెలాక్సీ M33 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ కీ హైలైట్ ఏంటంటే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ A53 5G మొబైల్ ఉంది కదా, అది నియర్లీ 36,000 దాకా ఉంటుంది. సో దాంట్లో యూజ్ చేసిన ఏదైతే ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ ఉందో, సో దాన్ని వీళ్ళు 20,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకొచ్చే ఫోన్ ఇది M33 5G అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెసర్ వీళ్ళు మంచి ప్రైజింగ్తో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అఫ్కోర్స్ M33 5G ప్రైజింగ్ వేరు, దీంట్లో ఉన్న ఫీచర్స్ వేరు, అండ్ A53 5G ప్రైజింగ్ వేరు, దాంట్లో ఉన్న ఫీచర్స్ వేరు. సో రెండింటిలో కామన్ ఏంటంటే ప్రాసెసర్, రెండింటిలో సేమ్ ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయినా చూద్దాం. బాక్స్ పైన మీకు గెలాక్సీ M33 5G అని రాస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన డిజైన్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అండ్ బాక్స్ సైజ్ చూసారు కదా, సన్నబడలేదు, సన్నగా చేశారు. ఛార్జర్ దీంట్లోంచి రిమూవ్ చేశారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ రాశారు. ఇక్కడ మనకి 6.6 ఇంచెస్ వరకు డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz డిస్ప్లే, అలాగే 6000 mAh బ్యాటరీ, క్వాడ్ కెమెరా సెటప్, 50+5+2+2 అని ఇక్కడ మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఒక ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది ఓషన్ బ్లూ కలరు, అండ్ లోపల ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, Type-C కేబుల్, ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. ఈ ఫోన్లో మనకి ఛార్జర్ కానీ అలాగే TPU కేస్ కానీ సప్లై చేయరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్లో మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ మాత్రం బాక్స్లో రాదనమాట. సో ఇది దీనికి సంబంధించిన బాక్స్ డీటెయిల్స్. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం బల్కీగానే ఉంటుంది. అండ్ మీకు ఇది 6000 mAh బ్యాటరీ కదా, కొంచెం వెయిట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాల సెటప్, అలాగే ఒక ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది, శాంసంగ్ బ్రాండ్ ఉంటుంది. ఇది మీకు ఓషన్ బ్లూ కలర్, అండ్ బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ప్లస్ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది TFT LCD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీకు ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఇచ్చారు. అండ్ సైడ్కి మీకు వాల్యూమ్ రాకర్స్ కూడా ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్ట్ ఉంటుంది, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఆ సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎడమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్లో మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. సో ఓవరాల్గా ఫోన్ మాత్రం చాలా సాలిడ్గా అయితే అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటంటే షేర్ చేస్తాను. శాంసంగ్ గెలాక్సీ M33 5Gలో మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో TFT LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Exynos 1280 5G ప్రాసెసర్. ఇది ఒక 5 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో బ్యాక్ సైడ్ మీకు మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్, అలాగే మ్యాక్రో సెన్సార్స్ లాగా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ విత్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మాత్రం ఛార్జర్ ఇవ్వరు. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే One UI 4.1తో వస్తుంది, నాక్ సెక్యూరిటీతో వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు One UI లేటెస్ట్ వర్షన్ 4.1తో వస్తుంది. శాంసంగ్ UI మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ ఇది మీకు నాక్ సెక్యూరిటీతో కూడా వస్తుంది కదా. సో శాంసంగ్ బ్రాండ్ వాల్యూ కావాలనుకునే వాళ్ళు, నాక్ సెక్యూరిటీ కావాలనుకునే వాళ్ళు జనరల్గా ఇలాంటి ఫోన్స్ని జనరల్గా చూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీరు ఒకసారి స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. జోష్ కావచ్చు, అలాగే బైజూస్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఉంటాయి. అండ్ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కొన్ని యాప్స్ డిఫాల్ట్గా దీంట్లో ఇన్స్టాల్ చేస్తుంటే అవి కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా అబ్జర్వ్ చేస్తే ఇది మీకు శాంసంగ్ డైలర్తోనే వస్తుంది, అలాగే శాంసంగ్ మెసేజింగ్ యాప్ ఉంటుంది, గూగుల్ మెసేజింగ్ యాప్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన మెసేజింగ్ యాప్ని మీరు డిఫాల్ట్ యాప్ లాగా సెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే దీంట్లో శాంసంగ్ డైలర్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి గూగుల్ డైలర్ ప్రాబ్లమ్స్ లాంటివి అయితే ఏమీ ఉండవన్నమాట. అండ్ ఒకసారి మన సెట్టింగ్స్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మనకి లేటెస్ట్ One UIతో వస్తుంది కదా, One UI 4.1. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో One UI 4.1, Android 12 వెర్షన్, అలాగే నాక్ సెక్యూరిటీ వెర్షన్ ఏమో 3.8 ఉంది. అలాగే మీకు సెక్యూరిటీ
సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఏమో ఫిబ్రవరి ఉంది, అండ్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వచ్చింది, అది అరౌండ్ మీకు 400 MB వరకు ఉంది. దీంట్లో మీకు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. అండ్ అవుట్ ఆఫ్ 128 GBలో ఇది నియర్లీ 100 GB వరకు మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో అబ్జర్వ్ చేస్తే One UIలో ఉన్న అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు డిస్ప్లే క్వాలిటీలో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది డిఫాల్ట్గా అడాప్టివ్ మోడ్లోనే ఉంటుంది, కావాలనుకుంటే మీరు స్టాండర్డ్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు వ్యారీ చేసుకోవచ్చు అనమాట. అండ్ సేమ్ ఏవైతే మనకి ల్యాబ్ ఫీచర్స్ ఉంటాయో లింక్ టు విండోస్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఆటో కావచ్చు, ఇలాంటివి ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్లో శాంసంగ్ బ్రాండెడ్ ఫోన్స్లో ఉండే One UIలో ఉండే లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు, డేలైట్ కండిషన్లో కూడా ఇది మంచి బ్రైట్గానే కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, డేలైట్ కండిషన్లో మంచిగా విజిబుల్గానే అనిపిస్తుంది. వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కూడా కలర్స్ మాత్రం చాలా నీట్గానే అనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో మనకి వైడ్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. వైడ్ L1 సర్టిఫికేషన్ అయితే ఈ ఫోన్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అనే చెప్పాలి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ ఉన్న 4 కెమెరాల్లో యూస్ఫుల్ కెమెరాస్ 2, మెయిన్ కెమెరా 50 MP కెమెరా మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, డిఫరెంట్ కలర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, స్కై కావచ్చు, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గానే అనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరాతో కూడా సెల్ఫీస్ పర్లేదు మంచిగానే ఉన్నాయి. తక్కువ మెగాపిక్సెల్ అని మన ఇక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా మంచిగానే అనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఇవన్నీ ఎక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో ఇది దీంట్లో ఉన్న కెమెరా డీటెయిల్స్. ఓవరాల్గా కెమెరా మాత్రం బాగానే ఉంది. 20,000 రూపాయల బడ్జెట్లో శాంసంగ్ ఫోన్ కావాలి, శాంసంగ్ సెక్యూరిటీ కావాలి, అండ్ మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు జనరల్గా దీన్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇది అరౌండ్ మనకి 20,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి, ప్రైస్ తెలిసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్ లాగా మీకు పిన్ చేస్తాను. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తానండి. దిస్ ఈజ్ రఫీ షేరింగ్ ఆఫ్. జై హింద్.